సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. డెఫినెట్లీ ఇంత పద్ధతిగా చీరలు కట్టుకున్నా కూడా సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ వాళ్ళ మీద కూడా ఒక నెగటివ్ కామెంట్స్ అనేవి వస్తుంటాయి. అలా ఏమైనా చాలా బాధ పెట్టిన సందర్భాలు నాకు నేను బాధపడను. ఎందుకు బాధపడిన అంటే ఇప్పుడు నేను ఒకళ్ళని చూసి నేను ఏడుస్తున్నానంటే అది నా దగ్గర లేదు, అది నా దగ్గర లేకపోతే ఏడుస్తా, బాధపడతా. వాళ్ళు చూడు ఎలా ఉందో అబ్బా అబ్బా, ఎందుకు నా దగ్గర లేదు కదా. సో నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎవరేమన్నా కూడా పెద్ద వాళ్ళని చూస్తే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. జీవితంలో చాలా కోల్పోతాము, చాలా దొరకవు, కానీ ఉన్నదాంతో తృప్తి పడుతూ బతకడం అనేది ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్. డెఫినెట్లీ అంతే. సో దాని లేకుండా నీకేంటి ఇప్పుడు మేకప్ అవసరమా అంటే ఎస్, నాకు అవసరమే మేకప్. ఆర్టిస్ట్ అని మేకప్ కాదు, ఆడపిల్లకి అలంకారమే సగం ఆభరణం. కరెక్ట్. సో అలంకారం చేసుకోవడం అనేది ఆడపిల్ల లక్షణంగా కనిపించాలంటే నైటీలు వేసుకుని ట్రాక్ ప్యాంట్లు వేసుకుని తిరగడమా కాదు కదా. లక్షణంగా చూడగానే అబ్బబ్బలే ఉందమ్మా లక్ష్మీదేవి, మన పుట్టగానే లక్ష్మీదేవి పుట్టింది అంటాం, జీవితాంతం అలాగే కనిపించాలి కదా చూసే వాళ్ళకి. సో అంతే. బ్యాడ్ కమెంట్స్ చాలా, నాకు బ్యాడ్ కమెంట్స్ మన సినిమా వచ్చింది కదా మహేష్ బాబు గారిది, చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నాకు ఎస్జే సూర్య గారు మహేష్ బాబు గారు చేశారు స్పైడర్. ఆ సినిమా చూసి నాకు సినిమా బయటకు వచ్చాక అవును ఎందుకు ఇలా చేశారు, ఎస్జే సూర్య క్యారెక్టర్ విలన్ కాదు, సైకిక్ ప్రాబ్లం అయింది, ఆయనకి ట్రీట్మెంట్ అవసరం. ఇంత పెద్ద స్టార్ వెళ్ళి ఆయనతో ఫైట్ చేయడం ఏంటి, తీసుకెళ్ళి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా. సూపర్, నిజమే. నాకు సినిమా నుంచి బయటికి రాగానే ఇంత అంటే ఎంత టీం వర్క్ చేస్తారో, చిన్న లాజిక్ ఎలా. ఆయనకి అవసరం ట్రీట్మెంట్. అంటే చిన్నప్పటి నుంచి శ్మశానంలో పెరిగాడు, ఏడుపులే విన్నాడు, ఏడుపు అంటే మనకు అలవాటు అయింది. ఇప్పుడు బిర్యానీ అలవాటు, హైదరాబాద్ అనగానే బిర్యానీ అంటాం. ఏడిస్తేనే వీళ్ళకి పొట్ట నిండిద్ది అంటే ఏడుపు కావాలని కోరుకుంటారు. సో అలాగా నేను అనుకున్నా అతనికి కావాల్సింది ట్రీట్మెంట్ కదా. అన్ని అసలు ఎక్కడ బిల్డింగ్లు పగలగొట్టేసి అది పగలగొట్టేసి ఎందుకు చేశారు అని ఇప్పుడు ఎప్పుడు షేర్ చేయలేదా మీతో. కానీ మంచి ఆలోచన వింటే. అవును కదా, ఒక సైకిక్ ఆనందం ఉంటది కదా మ్యామ్. ఏదో ఒక మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు. నేను ఇటు కూర్చోవాలన్నా, మీరు అటు కూర్చోవాలన్నా, కెమెరా ముందుకు రావాలన్నా ఎంత వర్కౌట్ చేస్తారు, అవలీలగా కామెంట్ చేస్తారు. ఎన్ని సాక్రిఫైజులు చేస్తాం, మనకి ఉంటుంది. ఫ్యామిలీతో ఉండాలి, టూర్లకు వెళ్ళాలి, వీకెండ్స్ పార్టీస్కి వెళ్ళాలి, సాటర్డే సండే రిలాక్స్ అవ్వాలి, ఎందుకంటే ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి. రిలాక్స్ గా కూర్చున్నామా, టైంకి కావాల్సింది తిన్నామా, కూర్చున్నామా అని ఉండాలని అనిపిస్తుంది. అందరికి అన్ని సెట్ అవ్వవు, కానీ అందరూ ఒకటి కాదు కదా. సో మనకి దొరికిన దాంట్లో తృప్తి పడడంలో ఉంది లైఫ్. ఫ్రీగా షాపింగ్కి వెళ్ళగలరా మాల్? నేనైతే వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను మామూలుగా మేకప్ తీసి చిన్న పోనీటైల్ వేసుకుని కుర్తీ వేసుకుని వెళ్ళిపోతే ఎవరు పెద్ద. కానీ జాకీ గారు వస్తారు కదా, జాకీ గారు రాగానే జాకీ గారు లేకుండా మాక్సిమం షాపింగ్కి వెళ్ళాను. ఎప్పుడన్నా వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ తో పాటు, లేదా జాకీ గారు ఫోన్ మాట్లాడుతూ పక్క వెళ్ళినా కూడా ఇక్కడ నన్ను చూస్తారు, ఇలా చూసి వెళ్ళిపోతారు, ఇలా చూస్తారు, ఇలా వెళ్ళిపోతారు. తర్వాత అక్కడ జాకీ గారు హరిత గారు వచ్చి ఉంటారు, అలా జాకీ గారిని చూసి హరిత గారు వచ్చారు. అయితే ఇప్పుడు చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా వింటున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్స్ విడిపోవడం కానీ. పైగా మీరు ఇండస్ట్రీలో ఉంటూ చాలా ఒద్దికగా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని నేను పర్సనల్ గా ఒక 2-3 సార్లు ఇక్కడ చూశాను. కాబట్టి జాకీ గారి మాటల్లో, మీ మాటల్లో మమ్ము ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్? ఎలా ఉండాలి మ్యామ్? కాంప్రమైజ్, అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. అడ్జస్ట్ అయిపోవాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంతే. మన ఇప్పుడు నేను మా ఆయన దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మా ఆయన ఎక్స్పెక్ట్ చేయరేంటి నా పెళ్ళం ఇలాగే ఉండాలి అని. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా ఇంపార్టెంట్. సో బాండింగ్, లవ్, కేరింగ్, రెస్పెక్ట్. గొడవలు అయ్యో అసలు మా ఆయన చెప్తారు, మా వాళ్ళు ఎవరైనా గొడవలు పడిపోతే ముందు వాళ్ళకి డైవర్స్ ఇప్పించేయండి అని. గొడవలు పడిపోతే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఫిట్టే కాదు, అన్ఫిట్. గొడవ పడలేదు మేము, చాలా పద్ధతి, అస్సలు మేము గొడవ పడలేదంటే వెంటనే వీళ్ళకి డైవర్సే ఇప్పించేయాలి మనమే పోస్ట్ గా. గొడవ రాకపోతే ప్రేమ ఎక్కడ ఉంటుంది? గొడవ పడిన తర్వాత సారీ ఫీల్ అవ్వాలి. సో అవి లేకపోతే ఎలా, డబుల్ ప్రేమ పెరగాలి, సారీ చెప్పాలి. కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయలేకనే ఆ లవ్ ని ఇప్పుడు చాలా మంది విడిపోతున్నారు కదా. కన్సిస్టెంట్ లవ్ ని ఎలా మెయింటైన్ చేస్తాను? ఈగో వచ్చేసిందేమో అనిపిస్తుంది. మనం అనుకుంటాము, నేను చాలా సార్లు డే అంతా జరిగింది నైట్ పడుకునే ముందు ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాం మొత్తం. ఒక్కొక్కసారి ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటానో అది ఈగో.
సో సెల్ఫ్ రెస్పెక్ట్ నాకేంటి నేనెందుకు తగ్గాలి కాదు, అది ఈగో ఎక్కడో, ఈగో ఒక లేయర్ చిన్న పొర, ఆ పొర మనం చూడగలిగితే సెల్ఫ్ రెస్పెక్ట్ వేరును ఈగో వేరు కదా. సో అది కేరింగ్. మా ఆయన చాలా, ఇప్పుడు నేను ఇంత ఫ్రీగా ఇంత మేకప్ వేసుకుని ఇన్ని హెయిర్ స్టైల్స్ చేసుకుని ఇన్ని నగలు వేసుకుని ఇన్ని చీరలు కట్టుకుంటున్నానంటే చాలా సపోర్ట్. ఫస్ట్ థింగ్ ప్రతిదీ ఆయనే చూస్ చేస్తారు. గెటప్ ఇలా ఉండాలి, ఇలా చేసుకో బాగుంటావు, ఈ చీరలు కట్టుపోయి నగలేసుకో, అదొకటి. నాకు మార్నింగ్ లేచాక నేను కాఫీ పెట్టుకునే పని కూడా మా ఆయన ఇవ్వరు నాకు. ఎందుకు ఇవ్వరు అనేది ఆయన రీజన్ చెప్తారు. ఎందుకంటే నాకు ప్యాంట్ షర్టే, నేను వేసుకుని ప్యాంట్ షర్టు ఊరికే కొంచెం పౌడర్ ప్యాడ్ చేసుకుంటే ఐఎమ్ డన్ షూట్కి. కానీ నీకు అలా కాదు, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, ల్యాషెస్, లెన్స్, నగలు, చీరలు, ఇంత పని ఉంటుంది. అంత అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉండడం నిజంగా చాలా అదృష్టం. అవును, అని మేము మాట్లాడుకుంటాం కూర్చొని, నువ్వు అలా చేసి అలా చేయకూడదు కదా, ఆ రోజు ఎందుకు అలా అన్నావు, ఎందుకు పూలకండి తన ఇలాంటి డిస్కషన్స్ వస్తుంటాయి. ఎందుకు మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు. ఈ మధ్య మేము ఇద్దరం బిజీ అయ్యి మళ్ళీ టైం ఎక్కడ టైం సెట్ ఫేస్ టైం చేసుకుంటూ రోజు వీడియో కాల్ డెఫినెట్లీ ఉండాలి.